మూవీ రివ్యూ ఒకసారి చూద్దాం. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్క విభిన్నమైన సినిమాలు చేస్తూనే ఇప్పుడు సరైన హిట్ కోసం ఒక కమర్షియల్ సబ్జెక్ట్ చేశాడు. గతంలో భిన్నమైన సినిమాలు చేసిన కరణ్ కుమార్ దర్శకత్వంలో ఈ మట్కా అనే సినిమా చేశాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని రామ్ తాల్లూరి భార్య రజనీ తాల్లూరి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన అలాగే బైరా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషన్స్ కంటెంట్ తో ప్రేక్షకులలో ఈ సినిమా మీద బజ్ అయితే క్రియేట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. బర్మా దేశం నుంచి బతకడానికి భారతదేశానికి వచ్చిన వాసు అంటే వరుణ్ తేజ్ నేరుగా విశాఖపట్నం చేరుతారు. శరణార్థిగా వచ్చిన అతనికి ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఒకానొక సందర్భంలో జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా జైల్లో టీనేజర్గా మారి బయటకు వచ్చేస్తారు వాసు. పూర్ణ మార్కెట్లో అప్పల్ రెడ్డి దగ్గర పనికి చేరుతాడు. అనుకోకుండా అప్పల్ రెడ్డితోనే పార్ట్నర్షిప్ అందుకొని పూర్ణ మార్కెట్ మొత్తం హాట్ టాపిక్గా అవుతాడు. అలా షాపులో కూలీగా జీవితం మొదలుపెట్టిన వాసు వైజాగ్ మొత్తాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? వైజాగ్ తర్వాత దేశం మొత్తం అతని నెట్వర్క్ ఎలా విస్తరించింది? మట్కా అనే ఆటను ఎలా కనిపెట్టారు? ఆ ఆటలో ఎంతమంది జీవితాలు చిన్నాభిన్నం చేశాడు? ఈ ప్రయాణంలో సుజాత అంటే మీనాక్షి చౌదరి, నానిబాబు, కిషోర్, కేబీ జాన్, విజయల్ల పాత్రలు ఏంటి? సిబిఐ ఎందుకు వాసుని టార్గెట్ చేసింది? సిబిఐ చివరికి వాసుని పట్టుకోగలిగిందా లేదా? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ పైన చూడాల్సిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఎప్పటిలాగానే తనకి బాగా అలవాటైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వయసుతో పాటు మారుతూ వచ్చిన లుక్స్ లో ఆయన ఆయా సందర్భాల్లో నటన అయితే బాగా కుదిరింది. ఇక మీనాక్షి చౌదరి పాత్ర చాలా పరిమితం, ఒక టిపికల్ కమర్షియల్ సినిమా హీరోయిన్ లాగే అనిపించిందని చెప్పాలి. కిషోర్ కుమార్ పాత్ర అయితే బాగుంది. ఇక జాన్ విజయ్, సత్యం రాజేష్, నవీన్ చంద్ర వంటి వాళ్ళు తమ పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటల్లో కొన్ని మీనింగ్ బాగున్నా సరే ప్లేస్మెంట్ బాగోలేదనిపించింది. అయితే నేపథ్య సంగీతం విషయంలో మాత్రం మనోడు ఎప్పట్లాగానే అదరగొట్టేశాడని చెప్పాలి. అండ్ ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే నిజంగా 80s లోకి వెళ్ళి షూటింగ్ చేశారేమో అనేలాగా అక్కడి సెట్లన్నీ కూడా రెడీ చేయడం మామూలు విషయం అయితే కాదు. ఇక నిర్మాతల నిర్మాణ విలువలకి ఏ మాత్రం వంక పెట్టకుండా అద్భుతంగా ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత వర్క్ చేసి ఉండాల్సింది అని అయితే అనిపిస్తుంది. మట్కా అనే పేరు మాత్రమే మనకి కొత్త, కానీ సినిమా కథ కానీ హీరో క్యారెక్టర్ కానీ ఏ మాత్రం కొత్త కాదు. అసలు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్త ప్రదేశానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఏలే పరిస్థితికి ఎలా వచ్చాడు అనే ఒక్క లైన్తో తెలుగులోనే కాదు చాలా భాషల్లో అయితే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాని కూడా దాదాపు అదే లైన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. సినిమా మొత్తం మీద మట్కా అనే పేరుతో పాటు ఆట మాత్రమే మనకి కాస్త ఆసక్తికరమైన అంశంలాగా అనిపిస్తుంది. అసలు ఈ మట్కా ఆట ఆలోచన ఎలా వచ్చింది? మట్కా ఆట ఎలా ఆడేవారు? ఓపెనింగ్ నెంబర్ ఏంటి, క్లోజింగ్ నెంబర్ ఏంటి, ఇలాంటి విషయాలు డిస్కస్ చేసిన విధానం అయితే కొంచెం ఆకట్టుకునేలాగా అనిపిస్తుంది. పీరియాడిక్ కథ కావడంతో సినిమాటిక్ లిబర్టీని కాస్త ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే దావూద్ ఇబ్రహీం క్రికెట్ బెట్టింగ్ లాంటి అంశాలతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేయరు కదా. సో సినిమా ప్రతి దశలోనూ ఊహకు అందే విధంగా ఉండడం సినిమాకి మైనస్ అయ్యే అంశం. ఎక్కడ కొత్తదనం అయితే కనిపించకుండా సినిమా టీం జాగ్రత్త తీసుకుందేమో అనేలాగా చాలా సన్నివేశాలు ఉంటాయి. తర్వాత ఏం జరుగుతోంది అనేది సగటు ప్రేక్షకుడి ఊహకు అర్థమయ్యేలాగా ఉండడం కాస్త ఇబ్బందికరమైన విషయమే అనిపిస్తోంది.